హలో ఫ్రెండ్స్, విద్యార్థులందరికీ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో గట్టిగా లైక్ చేస్తే యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవలేదు, ఎందుకంటే మన ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. మీరు లైక్ చేసి పెట్టుకుంటే నేను ఇంటర్ ఫలితాల మీద ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కువగా ఇంటర్ ఫలితాలు అనేటివి ఏపీలో 12వ తేదీన విడుదలవుతాయని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దీన్ని ఖండిస్తూ విద్యాశాఖ మండలి చెప్పిందనమాట. 12వ తేదీన మేము విడుదల చేయడం లేదు. సో దానికి సంబంధించి అఫీషియల్‌గా డేట్ అయితే త్వరలోనే మేము ఇస్తాము అని చెప్పి మీకు చెప్తుందనమాట విద్యార్థులకు సంబంధించి. అయితే 12వ తేదీన తెలంగాణలో మాత్రమే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది. మన ఏపీలో అయితే కాదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి రిజల్ట్స్ అనేటివి ఇప్పుడు ఎలా రిలీజ్ చేయాలి అనే దాని మీద ఒక డౌట్‌తో అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుందనమాట. సో దాని గురించి కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఇంటర్ ఫలితాలు అనేటివి ఈ యొక్క 16 లేదా 19వ తేదీన విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి భావిస్తుందన్నమాట. అంటే ఏపీ ఇంటర్ బోర్డ్ ఏం చెప్తుందంటే ఈ ఏప్రిల్ నెల 16 లేదా 19 తేదీ లోపల విడుదల చేస్తామని చెప్తుంది. అంటే 16వ తేదీన, 17, 18, 19 ఈ 4 తేదీల్లో ఏదో ఒక రోజు విడుదల కావచ్చు. ఎందుకు ఇంత దూరం అనేది ఉందంటే ఇప్పుడు 9వ తేదీ. సో ఈ రోజుతో వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే ప్రతి సబ్జెక్టు అనేది వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ యొక్క డేటా ఏదైతే ఉందో దిద్దినటువంటి పేపర్ల యొక్క డేటా, మార్కుల డేటా, స్టూడెంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఆన్లైన్ చేయాలన్నమాట. సో ప్రతి స్టూడెంట్ యొక్క వివరాలు ఆన్లైన్ చేయాలి. సో దీనికి అట్లీస్ట్ ఒక 3-4 డేస్ టైం అయితే పడుతుందని చెప్పి ఇక్కడ మనకు సమాచారం. అయితే ఇక్కడ మరొక సమాచారం ఏంటంటే ఈ విద్యా సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమంలో భాగంగా విద్యార్థులు ఫస్ట్ ఇయర్ వాళ్ళు గ్రూప్ సబ్జెక్టులతో పాటుగా అదనంగా 6వ సబ్జెక్టును ఎంపిక చేసుకొని ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రాన్ని, బైపీసీ విద్యార్థులు గణిత శాస్త్రాన్ని అయితే మరియు ఇతర సబ్జెక్టులను అయితే ఎంపిక చేసుకొని ఉన్నారు. 5 సబ్జెక్టుల ఫలితాలని బోర్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇంటర్ ఫలితాలు అనేటివి రిలీజ్ అయినప్పుడు మీకు ఈ యొక్క 5 సబ్జెక్టులకు సంబంధించి మాత్రమే రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ యొక్క 6వ సబ్జెక్ట్ సంబంధించి డైరెక్ట్‌గా మీ కాలేజ్‌కి లేదా మీకు సెపరేట్‌గా మళ్ళీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనేటివి సెపరేట్‌గా ఆ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా విడుదల చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫలితాలను ప్రాసెస్ చేసేందుకు 6-7 రోజులు టైం పడుతుందని చెప్తుంది. అలా చూసుకున్నట్లయితే ఈ రోజు వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదా! ఈ రోజుటి నుంచి తీసుకున్న 16వ తేదీ రావాలన్నమాట. ఓకేనా? 16వ తేదీ, 17వ తేదీ, 18, 19 మాక్సిమం ఈ 4 తేదీల్లోనే ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఓకేనా? వెయిట్ చేయండి. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ ఒక స్క్రీన్‌షాట్ ఉంది. దీన్ని స్క్రీన్‌షాట్ కొట్టుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించి అఫీషియల్ బోర్డ్ వెబ్‌సైట్ అయితే ఉందన్నమాట. అందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పుట్టిన తేదీ ఇచ్చేసి సబ్మిట్ చేసేసి మీ యొక్క మార్క్స్ మెమోనైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో అదేవిధంగా మీరు సంతృప్తి చెందకపోయినట్లయితే, అంటే మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకున్నా లేదా ఇంక్రిమెంట్ మీరు మళ్ళీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంక్రిమెంట్ కోసం ట్రై చేస్తే వాటికి సంబంధించి 10 రోజుల తర్వాత రీకౌంటింగ్‌కి సంబంధించి మరియు ఇంక్రిమెంట్‌కి సంబంధించి కూడా మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీ కాలేజ్ ద్వారా. ఓకేనా? సో అదేవిధంగా ఫ్రెండ్స్, మరొక సమాచారం ఏంటంటే ఈ యొక్క ఇంటర్ ఫలితాలు అనేటివి కొత్త తేదీ మాత్రము 16వ తేదీ పైనే వస్తుంది. ఓకేనా? సో మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. జస్ట్ లైక్ చేయండి. నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే సో ఈ ఛానల్‌లో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేయబడతాయి. మీకు పెద్దగా యూజ్ ఉండవు. కేవలం ఇక్కడ రిజల్ట్స్ గురించి స్టూడెంట్స్ చూస్తారు కాబట్టి సో మీరు లైక్ చేసి పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ రికమెండ్ అవుతుంది నేను ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేటివి చెప్పినప్పుడు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు త్వరలోనే మరొక అప్డేట్ అనేది వినిపిస్తాను. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి అయితే వినిపిస్తాను. ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి రిజల్ట్స్ విడుదల చేస్తారా? లేకపోతే 6 సబ్జెక్టులు కలిపి రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తారా అనే దాని మీద మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.